హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చిక్కుడుగాయ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో నా స్టైల్లో చూసేద్దాం. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి తింటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి తగినంత. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకోండి. ఆనియన్ బ్రౌనిష్ అయిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు తగినంత వేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆలు వేసుకోండి. ఆలు పుట్టు తీయకుండా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అది ఉడికిన తర్వాత చిక్కుడుగాయ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మళ్ళీ అలాగే మూత పెట్టండి. దాని తర్వాత టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మెత్తబడుతుంది. టమాటా మెత్తగా అయినాక అందులో ఉప్పు, కారం తగినంత మీకు ఎక్కువ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. లేదు తక్కువ తింటారనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వండి. ఆల్రెడీ మనం ఉడకబెట్టినాం కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ధనియా పొడి వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే చిక్కుడుగాయ ఆలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్, చపాతీలో ఎందులోకైనా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి.